మనం పోపు అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి, అది మర్చిపోవద్దు. అప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కొంచెం తీసుకొని పోపు పెట్టుకోవచ్చు, లేదా మొత్తం కలిపి పోపు అయితే పెట్టుకోవచ్చు. ఇలా మాగాయని పెట్టుకునే విధానం అంతా కూడా ఇలా ఉంటుందండి. మాగాయని చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. 2 మామిడికాయలు ఉన్నా కానీ ఫస్ట్ అయితే ట్రై చేయండి. నచ్చిందనుకోండి ఇంకా దానిది ఏముందండి, ఇంకొక 40, 30 కాయలు తెచ్చేసుకొని పెట్టేసుకోండి. మరి మనకి ఏ పచ్చడి ఇష్టమో ఆ పచ్చడే పెట్టుకోవాలి కదండి. నేనైతే ఈరోజు మాగాయనైతే పెట్టేశాను. కొంచెం సేపు ఆగిన తర్వాత పోపును కూడా యాడ్ చేస్తాను. ఇదండి మాగాయి ప్రాసెస్. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వివరంగా మీకు చెప్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత మరి టేస్ట్ చేయకుండా ఉంటామా అండి? టేస్ట్ చేస్తేనే కదా మరి మీకు తెలిసేది. నేను టేస్ట్ చేసి చెప్తేనే కదా మీకు కూడా మాగాయ అంటే ఎంత రుచి అనేది. మాగాయ చాలా రుచిగా ఉంటుందండి. అందరూ కూడా మాగాయ పచ్చడిని మంచిగా పెట్టేసుకోండి. ఇవి మామిడికాయ ముక్క ఒక ఫ్లేవర్ తెలిస్తే ఈ మాగాయ అయితే సూపర్ అనమాట. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా చూసారా, ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి మన ముక్కనైతే ఈరోజు అసలు పంట కింద పెట్టుకోలేమండి. ముక్కని 3 రోజుల తర్వాత తిందాము. మాగాయనైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకుని పోపు ఒక్కటి పెట్టుకుంటే అదుర్స్.